Hello all, welcome to Aja's Meet Our Leader show. I am Ashwini Pasam, Senior Manager Human Resources. I am here with another leader from Aja's leadership team. She is Jyoti Varikuppala. She is working in operations team. Hi Jyoti garu. హాయ్ మేడం. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ మేడం. జ్యోతి గారు, మీ గురించి చెప్పండి అందరికీ. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఇదంతా ఒకసారి చెప్పండి. నా పేరు జ్యోతి మేడం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం. యాచారం అంటే ఊరి పేరు యాచారం, మండలము ఊరేమో మల్కీజూడ. మల్కీజ్గూడ. ఓకే. మా ఆయన పేరు శంకర్. వరికుప్పల శంకర్. ఓకే. ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి? మేము వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు అయింది. ఓకే. అంటే ఇక్కడికి ఎందుకు హైదరాబాద్? ఆయనకు వర్క్ ఉందని వచ్చినాం మేడం. పిల్లలు చిన్న ఉండి, మా బాబు ఒక్కడ ఉండి, పాప ఇక్కడ పుట్టింది. హైదరాబాద్ వచ్చాక ఇద్దరు పిల్లలు, బాబు పాప. ఆయన కొరుక్కుంది అని తోలుకొచ్చింది ఇక్కడ హైదరాబాద్. బాబు 3 నెలలు నప్పుడు వచ్చినాయి. అంత చిన్నగా ఉన్నప్పుడే తీసుకొని వచ్చారు. ఓకే. తర్వాత ఏం చేసేవారు? 2-3 ఏళ్ళు అయింది మేడం. మళ్ళా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఇద్దరు. ఇబ్బంది అవుతుంది ఇంట్లో అని. ఇక నేను ఎక్కడైనా జాబ్కి వెళ్తా అంటే మా ఆయన వద్దన్నాడు. పిల్లలు చిన్నవారు అని. మరి ఇంట్లో చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా. ఎవరు లేరు, వద్దు అన్నాడు. వద్దంటే ఇక నేను చెప్పకుండా 3 రోజులు పోయినా. ఆయన చెప్పకుండా మీరు వర్క్ వచ్చేసారు? వచ్చినాం. మరి పిల్లల్ని చూసుకునేవారు ఎవరు? స్కూల్కి అయ్యి 4 గంటలకు వచ్చేది. ఆ టైం కల్లా వెళ్ళిపోయేవాళ్ళు. ఇంటి పక్కల కాముండే ఆమె చూసుకునేది. సెక్యూరిటీకి నేను నెంబర్ ఇచ్చి వచ్చింది. ఇక్కడ రామ్మ పని ఉందంటే పోయినా. నేను పోయినా ఇంక వేరే ఆఫీస్లో 5-6 రోజులు చేసినాక సెక్యూరిటీ ఇక్కడ పాత ఆఫీస్కి పంపించారు నన్ను. సార్ వాళ్ళు పాత కంపెనీకి పంపించారు. అక్కడ వర్క్ ఇళ్ళ తిప్పుతురు కదమ్మా, అల్ల అయిపో అని తోలిచ్చిన. చేసిన వారం అయినాక అయ్యా సార్ వాళ్ళందరూ పరిచయం అయ్యారు. మొత్తం అందరినీ చూసారు సార్ వాళ్ళు. అల్ల మేడం వాళ్ళు ఉండే, శ్రీలత మేడం. సారు శ్రీలత మేడం అప్పుడు ఇక్కడే చేస్తున్నారు. మన ఆఫీస్లోనే ఉండేవాళ్ళు. ఇట్లా నాకు ఏం పని రాకపోయేది మేడం. నాకు మా ఆఫీస్లో రాకపోయేది. అప్పుడు ఏం అంటే నేను ఎక్కడ అదే ఫస్ట్ కదా. ఇంట్లో చాలా ఇబ్బంది ఉండే మాకు కొంచెం. ఇక నేను పోయినా ఏదో ఒకటి మీ హస్బెండ్ కి మీరు సపోర్ట్ చేయాలి. పొద్దున పోయి సాయంత్రం వచ్చేది. ఆయన వచ్చేవారు 3 రోజులు ఇంట్లోనే ఉన్నా. మళ్ళీ పని చేసి ఆయన తెలియకుండా వచ్చేవారు. మా బాబు చెప్పింది, మమ్మీ పనికి పోతుంది డాడీ ఇట్లా అని. ఏమనలే. ఇంట్లో చాలా పరిస్థితి బాగాలేకుండా. మరి తప్పదు కదా. ఇంకా ఇక పిల్లల ఫీజులు కట్టడు. ఈ సిటీలో మరి రెంట్ కట్టుకోవాలి, పిల్లల ఫీజులు. అప్పుడు ఇద్దరికి బాగానే 50,000 అయ్యేది ఫీజులు. అవి ఒక 12 ఏళ్ళ కింద. అప్పుడే అంత. ఇక నాకు చాలా ఇబ్బంది అయ్యి పోయినా. నేను ఫోన్ చేస్తే మా దాంట్లో మంచి లేదు, వస్తలేదు. ఒక ఆమె 2 నెలలు చేసిందట ఆమె. అప్పుడు 2 నెలలే చేసినాక ఇక పంపించని మేడం ఫోన్ చేస్తే పంపించరు. ఇక అన్నీ నాకు చూపించరు, ఏ పని ఎట్లా వేయాలా అన్నీ నేర్చుకున్నారు. ఇక్కడే నేర్చుకున్నారు. చాయ్ పెట్టేది ఇట్లా మేడం వల్ల తెప్పించరు. ఎట్లా పెట్టాలి ఇవన్నీ పెట్టాలి, సారళ్ళకి లంచ్ పెట్టాలి, ప్లేట్లు తూడ్చాలి. నేను రైస్ పెట్టేది మేడం. ఆఫీస్లో రైస్ పెట్టి చాయ్ పెట్టి సారలు ఏది అడిగితే అది, పిల్లలకి ఏమంటుంది ఇవన్నీ చేసినాయి. చూసుకోవడం పని. ఇక మేడం వాళ్ళు సాయం చేశారు. ఎట్లా చేయాలి ఏంటి అని మేడం వాళ్ళే. ఇక ఏమైనా పొరపాటు అయితే మన పని సార్ చెప్పేది, ఇట్లా కాదమ్మా ఇలా చేయాలి. నేను తెలియక సార్ ఇట్లా రైస్ ఎంత పెట్టాలో సార్ ఇట్లా అడిగాను. చెప్పింది సార్. అయినా చెప్పారు మీకు. చెప్పినాక ఇక చేసినాక ఒక 9 నెలలు అయింది మేడం కాంట్రాక్ట్. అప్పుడు కాంట్రాక్ట్ మీదనే ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. 9 నెలలు చేసిన. ఇక ఆయన ఏమంటుండ్రు, కాంట్రాక్ట్లో నువ్వు లీవ్లు ఉంటాయి కదా మన పండుగలు ఏమన్నా ఉంటే మన ఆఫీస్లో లీవ్ ఇచ్చేది. సార్లు ఏమో లీవ్ తీసుకునేది. అంటే వచ్చి ఏం చేస్తారు, ఎవరు ఉండరు కదా. వేరే ఆఫీస్లో ఏమని ఇక్కడ కాకపోతే అక్కడ చేయాలి, నీ జీతం కట్ చేస్తాను. ఇక ఒక రోజు తీసుకున్నా సార్ అండి మనకి ఇచ్చారు. సార్ చెప్పిన నేను ఇక్కడ ఇనార్బిట్రోకు పోయొచ్చుండి. మళ్ళీ దాని వర్క్ మీద అంటే ఇక్కడ ఆయన టార్చర్ పెడుతున్నా 15 తారీఖు ఇస్తుంది. టైంకి శాలరీ ఇచ్చేవాళ్ళు కాదు, లీవ్స్ ఉండేవి కాదు. 6,000 నేను చూసుకొని వచ్చి ఆ సార్కి చెప్పిన, నేను ఫస్ట్ దాకా వేసి
వెళ్ళిపోతాను అని చెప్తే ఆయన పోయి సార్కి చెప్పింది. ఇట్లా ఇబ్బంది పడుతుంది జ్యోతి అని చెప్పారు. చెప్తే సార్ క్యాబిన్లోకి పిలిచిండు. అమ్మ మా ఆఫీస్ సార్ వేస్తా అంటే చేస్తా సార్ తీసుకురి డైరెక్ట్ మన కంపెనీ 15 రోజులు ఇట్లా దాతాంచను మేము నన్ను ఆయన కాంట్రాక్ట్ పంపించమా మంచిని వేరే ఆఫీస్లో పంపిస్తాను అంటు నన్ను రాణిస్తలేడు. ఇక సార్ పిలిపించి మాట్లాడి గొడవ పెట్టుకుని సార్ మాకు నచ్చింది ఆమె పొద్దున టైంకి వస్తుంది పని మంచిగా చేస్తుంది అని చెప్పి సార్ ఇంకా ఆమెతో సార్ ఇక మాట్లాడించేసి మిమ్మల్ని నేను ఎక్కడ పోతుంటున్నా కానీ సార్ నాకు కొంచెం అది హెల్ప్ చేసింది, సపోర్ట్ చేశారు. కానీ నాకైతే ఏం పని తెలియకపోయేది మేడం. అంత ఇక్కడే నేర్చుకున్నారు అంటే ఫస్ట్ జాబ్ కాబట్టి. వేరే ఆఫీసులలో చేసినా కానీ చాయ్ పెట్టుడు ఇవన్నీ చూపిలాలి. క్లీనింగ్ ఓన్లీ క్లీనింగ్ చేయించారు. చేసినాక ఇక జాయిన్ అయినా మళ్ళీ నెల టైం తీసుకొని ఇక మళ్ళీ నెల టైం తీసుకుని డైరెక్ట్ గా మన కంపెనీలో జాయిన్. సార్ అన్నాడు ఇక సంతకం పెట్టకమ్మా డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేసాను. అసిపన సార్ ఇక నన్ను జాయిన్ చేసింది మేడం. మాట్లాడి ఆదుకుంటుంది నాకు సార్. ఇక జాయిన్ చేసినాక అప్పుడు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అయినాక ఇక మా ఆయనకి హెల్త్ బాగాలేకుండా మేడం. 2 ఏళ్ళు అయినాక హెల్త్ బాగాలేకుండా ఆయనకు ఇన్ఫెక్షన్ అయింది. అయినాక ఇక 15 రోజులు రాలే నేను. రాకుంటే ఇక మేడం సార్ వాళ్ళందరూ 15 రోజులకు వచ్చినాక ఏం చెప్పలేదు సార్కి ఇట్లా హెల్త్ బాగాలేదు ఆయనకని. ఏమైనా జ్యోతి వస్తలేవు ఎందుకు ఇన్ని రోజులు రూమ్ అవుతాను అన్నాడు పని సార్. నాకు దుఃఖం ఆగలేదు ఏడ్చినాక మళ్ళీ ఏడ్స్తే ఇక సార్ ఏమైందంటే ఇట్లా అయింది సార్ అని చెప్పి మస్తు బాగున్నాడు. శక్తి సార్ ఊరుకోండి. సారు ఇక ఎట్లా అయిందమ్మా ఏమైంది పేపర్లు తీసుకురా అంటే తీసుకొచ్చినాడు. చూసాను సార్ ఇంత ఇన్ఫెక్షన్ అవి వచ్చినాయి ఆయనకు. చూసి సారీ వాళ్ళందరికీ మా ఇంట్లో చెప్పినట్టు నేను పోయినాక అమ్మకు సాయం చేయాలి ఇంత అంతా అమ్మకు బోనస్ లాగా ఇవ్వాలని చెప్తే అందరూ వేసారంట. మళ్ళీ నేను తెల్లారి వచ్చిన కానీ నాకు చెప్పలే సార్. సార్ అన్నాడు మంచిగా లేదు కదమ్మా నువ్వు ఎప్పుడంటే అప్పుడు దగ్గర ఉన్నా సార్ వెళ్ళిరా మీ ఆయనను చూసిరా అని చెప్పింది. ఇక నేను మధ్యాహ్నం 4 గంటలకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక సార్ ఫోన్ చేసింది. ఆ సార్తో ఫోన్ చేయించాను అప్పుడు హెచ్ఆర్తో లేక ఇంక ఫోన్ చేపిస్తే ఇక వచ్చాను నేను. ఇక శేఖర్ అన్న నుండి అప్పుడు నేను ఇంకొక ఆమె వంట చేస్తామే ఒక ఆమె గౌరమ్మ అని ఉంది మన టీంలో. మళ్ళీ ఇంకొక ఆయన గంగాధార్ ఉండి ఆపరేషన్స్ టీంలో 5 మంది ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నేను 6 గంటలకు వచ్చేసాను మళ్ళీ ఆఫీస్కి. వస్తే ఇక సారు ఇక అందరూ మైక్లో చెప్పి నేను ఇంకో 20,000 30,000 సాయం చేస్తాను అనుకున్నాను సార్. నాకు 1,00,000 రూపాయలు చెక్ చేతిలో పెట్టాను. ఎమ్మిడి సార్ అండి మూర్తి సార్ సార్ 1,00,000 రూపీస్. నేనైతే ఇక తట్టుకోక మస్తు ఏడ్చిన మేడం. అంటే నేను అంత ఊహించలే అనుకోలేదు మీరు. నేను అంటే 10,000 20,000 సాయం చేస్తున్నా ఆఫీస్ సార్ అని నేను చెప్పిన అనుకున్నా. ఇక చెక్ తీసుకొని ఇక నేను మస్తు ముడిచిపోయినా మేడం. సార్ మస్తు సాయం చేసి. అది కూడా ఇప్పటికి ఎన్నేళ్ళు అయిందండి? అది 4 సంవత్సరాల 4 సంవత్సరాల క్రిందటనే 1,00,000 రూపాయలు సాయం చేశారు. సాయం చేసింది సార్. ఆయన రుణం ఎప్పుడు నేను మర్చిపోను మేడం. నాకు ఎప్పుడు యాద ఉంటుంది మా ఆయన ఇట్లా ఎప్పుడు గుర్తు పెట్టుకుంది. మాకేం ధైర్యం లేదు మేడం ఇక్కడ ఆఫీస్ తప్ప. ఆఫీస్ అంతా ఇంకా ఆఫీస్ ఏమున్నా వెనకాల ఆఫీస్ ఉంది అక్కడ హైదరాబాద్ ఏమీ లేదు నాకు ఆఫీస్. మళ్ళీ 2 ఏళ్ళు చేసిన మేడం. 2 ఏళ్ళు చేసినాక ఇక సారు ఇట్లా జీతం పెంచుతున్నావు నాకు మంచిగా. అప్పటి నుంచి ఊకనే సార్ నువ్వు పని చదువులేదు కానీ నువ్వు లీడర్లా వేస్తావు పని మంచిగా వేస్తావు నా మనసులో అయితే అట్లా అంటాడు సార్. చెప్పింది చెప్పినట్టు ఇప్పుడు ఏదైనా చెప్పామంటే కొంతమంది వెంటనే దాన్ని క్లయింట్లు వస్తే ఛాయలు మళ్ళా గెస్ట్స్ వచ్చినప్పుడు వస్తే
ఏది కావాలన్నా చేసి ఇచ్చేది. వెంటనే చెప్పగానే రెడీ చేసి ఇచ్చేసేవాళ్ళు. ఇక మగ పిల్లలతో పంపించేది చేసి. నేనైతే ఏ దానికి భయపడలేదు, చేసిన. నాకు సార్ సపోర్ట్ ఇచ్చాను, చేసిన. నేర్చుకున్నారు, చేశారు అంతా. మీరు జాయిన్ అయినప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు జ్యోతి? అంటే మొత్తం 4 ఏళ్ళు చేశారా మీరు అక్కడ పాత కంపెనీలో? సార్ వాళ్ళ పాత కంపెనీ 5-6 ఏళ్ళు చేశారు. మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు? ఒక 100 మంది 150 మంది ఉండే. 150 మంది వరకు ఉండేవాళ్ళు. తర్వాత మీరు 800 మంది అయ్యారు మొత్తం. మనం బయటకు వచ్చేటప్పటికి అంటే 800 మంది ఆఫీస్లో, మిగతా మనం డిప్లాయ్ చేసిన వాళ్ళంతా కలిపి ఒక 1000 మంది వరకు మనకి ఇండియా మొత్తం మీద ఉండేవాళ్ళు కదా. మొత్తం ఒక కరోనా ఇట్లా మేడం అందరు భయపట్టించేది. కరోనా ఉంది ఆఫీస్కి పోవద్దని ఇట్లా చెప్పారు మాకు, కానీ నేను భయపడలేకపోయినా. వచ్చారు అప్పుడు కూడా వచ్చారు. అంటే కొన్ని డేస్ మనకి క్లోజ్ చేశారని విన్నాము. అంటే ఒక 2 నెలల 15 రోజులు బంద్ చేశారు, తర్వాత ఓపెన్ చేశారు. మేనేజ్మెంట్ ఒక్కరు వచ్చారు, పిల్లలు రాలేదు, ఎంప్లాయీలు రాలేదు. మేనేజ్మెంట్ వస్తుంది అంటే రావాలి మీరు అంటే వచ్చేసి. మరి సార్ వాళ్ళకి ఛాయ్ అవి పెట్టి ఇవ్వాలి కదా. మళ్ళా మేము కరోనాలో ఇట్లా మేడం మేము రాకున్నా మాకు జీతం వేసింది సార్. రాకపోయినా కంప్లీట్ శాలరీ. కంప్లీట్. చాలా కంపెనీస్ సగం శాలరీ ఊరికి వెళ్ళిపోయినారు సార్. వద్దు ఇక్కడ వెళ్ళిపోమన్నారు. ఊరికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాను మేడం. నాకు ఊరికి వేసారు సాలరీ. రాకపోయినా కంప్లీట్. మళ్ళీ మా ఆయనకు అప్పటికే వెళ్తూ బాగాలేదు. మళ్ళీ సార్ వాళ్ళు ఫోన్ చేయించారు నాకు, టాబ్లెట్లు ఉన్నాయా లేకపోతే మేము పంపించాలని. మీరు ఊర్లో ఉంటే అక్కడికి కావాలని కూడా కాల్ చేసి అడిగారు. చేసారు. సూపర్. ఇంకా మేము తెచ్చుకున్నాం సార్ అని చెప్పింది. కానీ సార్ ఎప్పుడు మేము ఎప్పుడు పడతాం మా ఆయన నేను అనిపిస్తుంది. మా పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ గురించి బాధపడుతున్నాం మేము. అంటే కష్టపడితే అంతా వాళ్ళ కోసమే కదా కొన్ని రోజులు ముందుకు వెళ్ళాలి ఇంకా మనం అంటారు సార్. సార్ అందరికి చెప్పేది అదే, ఏదైనా సరే మనం కష్టపడితేనే మనం నేర్చుకోవాలి, తింటాం. మనం ఏమైనా బాగుపడాలంటే కష్టపడాలి, సుఖపడితే కాదు. నాకైతే శ్రీలత మేడం ఇట్లా మస్తు చెప్పింది మేడం. వాళ్ళ రుణం ఎప్పుడు వాళ్ళు చల్లగా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ పోయినా మర్చిపోము మేము. శ్రీలత మేడం, ఫణి సార్ వాళ్ళు చేసిన సాయం మీరు ఎప్పటికీ మర్చిపోరు. నేనైతే అంత ఊహించలే అప్పుడు అట్లా జరిగింది. అప్పుడు పరిస్థితి ఇట్లా బాగాలేకుండే. ఇట్లా సాయం చేస్తే మా ఆయన 9 నెలలు ఇంట్లో కూర్చునేటి సాయం మేడం. ఆయనకి హెల్త్ బాగుండక మన అన్న తమ్ముడు ఎవరు సాయం చేయకున్నా ఆఫీస్లో సార్ వాళ్ళు చేశారు. చాలా లక్కీ జ్యోతి, ఎందుకంటే మీరు అప్పుడు ఇక్కడికి వచ్చాకే పని అంతా నేర్చుకున్నాను అంటున్నారు. పని నేర్చుకున్నారు, ఇలా కష్టంలో ఉన్నప్పుడు సాయం అందించారు. సాయం చేసింది మేడం సార్, ఎప్పటికి మర్చిపోలేదు. కానీ ఇక అక్కడికి వెళ్ళి ఒక 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇక్కడ కొత్త కంపెనీలోకి వచ్చేసారు. వచ్చినాక ఇట్లా సారు జాబు సార్ మానే అంటే చెప్పలేదు. సార్ ఇక 1-2 నెలలు అయింది, వారమే అయింది, వస్తలేడు సార్. ఇక వస్తలేకుంటే ఇక నేను విష్ణు అని అడిగిన. విష్ణు సార్ ఇట్లా బాగా సపోర్ట్ చేసినారు. విష్ణు అడిగితే వస్తలేరు సార్ లేరు, మీరు లేక మాకు ఆఫీస్లో ఉండబుద్ధి అవుతలే అని నేను చెప్పిన. అంటే ఇంటికి గెస్ట్ హౌస్కి రావని చెప్పారు మాట్లాడడానికి. సారీ చెప్పిన, మీ ఇష్టం మీ మీద చెప్తున్నామా, మీకు ఇష్టం ఉంటే లేకపోతే అని ఇట్లా చెప్పింది సార్. వద్దని ఇట్లా చెప్పలేదు సార్. మేము సార్ లేదు మేము చెయ్యం. 6 రోజులు అంటేనే ఆఫీసులో ఉండబుద్ధి మేము చెయ్యమని, నేనైతే వేయనని చెప్పిన మాకు టీంలో. ఇక నేను వచ్చేసిన, ఇక అందరూ వచ్చేసారు. అదే సార్ ఆ కంపెనీని అమ్మేసిన తర్వాత అందరూ కలిసి కొత్త కంపెనీకి వచ్చేసారు. అంటే మీకు అక్కడ చేయాలని అనిపించలేదా జ్యోతి? ఎందుకంటే 20,000 శాలరీ మేడం అక్కడ, 20,000 శాలరీ. కానీ నాకు శాలరీ చూసుకోలేదు. మనకు పైసలు ముఖ్యం కాదు, మనకు మనిషి ముఖ్యం అని వచ్చేసారు. అంటే అప్పుడు సారు అమ్మేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 1000 మంది 1000 ఎంప్లాయీస్ వరకు ఉన్నారు. మళ్ళీ సార్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు, అది చిన్నది. మరి ఎట్లా అంత పెద్ద కంపెనీలో ఎందుకు వచ్చేసారు? మరి నాకు ఉండబుద్ధి కాదు మేడం. మా ఆయనకి చెప్పేసి ఇంట్లో ఇట్లా నేనైతే అక్కడ చేయను అని చెప్పేసారు. అంటే నీ ఇష్టం అని ఆయన ఇట్లా ఏమన్నాడు. సార్ అంటే ఆయనకి ఇట్లా గౌరవం ఇష్టం. సార్ అంటే అంత గౌరవం. సార్ అన్నాడు, ఇక నేను మిమ్మల్ని చూసుకుంటామా, వేరే జాబ్ ఎక్కడ చూసుకోవద్దు, మరి మానేస్తా అంటారు కదా, మా మీదనే చెప్పింది సార్. అంటే మేము ఇక ఎక్కడ వెళ్ళొద్దు, నేను మళ్ళీ ఆఫీస్ పెడతా, 2 నెలలు రెస్ట్ తీసుకొని
వచ్చేది పిల్లలతో ఎంజాయ్ రమ్మని చెప్పింది. 2 నెలలు ఇంట్లో ఉన్నాం మేడం. ఇంట్లో ఉన్నారు, మళ్ళీ అజా పెట్టారు. ఇంకా అజా పెట్టినాక ఇక గెస్ట్ హౌస్ ఒక 15 రోజులు వచ్చినాం ముగ్గురం వచ్చేది. మధ్యాహ్నం దాకా ఉండిపోయేది, ఏం పని చేయలే కానీ అట్లా వచ్చేవాళ్ళు వచ్చి పోవాలని వచ్చేది మేడం. వచ్చి చేసినాం పోయినాం, ఇక అక్కడ ఆఫీస్ పెట్టిండు, ఇక అక్కడ వర్క్ చేసుకున్నాం. స్టార్ట్ అయింది ఇంకా అజాలో. అజాలో ఇప్పుడు సార్ వాళ్ళతో పాటు మిగతా టీం అంతా మీకు ఎట్లా అనిపిస్తారు? టీం అంతా ఇక అందరూ మంచిగా ఉంటాం మేడం. ఎప్పటికైతే చెప్పినట్టుగా ఇట్లా వింటారు అందరూ మా టీంలో. వాళ్ళకు అందరికి ఇట్లా వచ్చిన వాళ్ళకి ఇట్లా పని నేర్పాలని ఇట్లా చెప్పారు సార్. ఎవరైనా కొత్తగా వస్తే పాత ఆఫీస్ ఉంది, అందరికి పని చెప్పినా మేడం. ఇక వాళ్ళ దృష్టిలో ఎట్లుంటుందా, నేనైతే అందరికి వచ్చిన వాళ్ళందరికీ వెళ్ళాలి, మనం చెప్పింది చేయాలి. మనం పని చేయనికే వచ్చినాం ఆఫీస్కు, కూర్చునేటైతే ఎవరు అట్లా చెప్పేది. కానీ వాళ్ళు ఇట్లా చెప్పినట్టు వినేది, వచ్చిన వాళ్ళు కూడా చెప్పినట్టు వినేవారు. జ్యోతి, ఇప్పుడు సార్ గురించి చెప్పారు, సార్ వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు మిమ్మల్ని అని చెప్పారు. మరి మిగతా ఆఫీస్లో టీం అంతా కూడా, అంటే మీరు ఆపరేషన్స్ అని అలా చూడడం కానీ అట్లా ఉంటుందా? మీకు అంతే అందరిలానే గౌరవం ఇస్తారు? అందరిలానే ఎంప్లాయ్ అంటారు సార్ అందరికి. సార్ అంటే సార్తో పాటు మిగతా టీం మెంబర్స్, మిగతా వాళ్ళు, ఇప్పుడు అందరం, మేము ఎవరైనా అందరూ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? అందరు బాగా చూస్తారు మమ్మల్ని, ఎవరు చిన్న చూపు చూడరు అందరూ. పని చేస్తారు వీళ్ళని ఎవరు అయితే ఇప్పటికైతే అనలేము. ఎవరు 9 సంవత్సరాల నుంచి అంతే, ఒక ఎంప్లాయ్ అందరిలానే అందరిని ఒకటేలాగా ట్రీట్ చేస్తారు. అదే మన అలానే సార్ ఇట్లా ఎంప్లాయ్ అని అంటారు. అదే మన అజా కల్చర్ అండి, మన అజా కల్చర్ అదే, అందరినీ ఒకటేలాగా చూస్తాం మనం. అందుకే నాకు పోబుద్ది కాదు, విడిచిపి పోబుద్ది ఆఫీస్ వెళ్ళాలి. ఎంత పని ఉన్నా అని చేయాలనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళబుద్ది కాదు. నేను పశలకు కాశపడను, నాకు మంచిగా ఉండాలి. నచ్చింది సార్ మీద గౌరవంతో ఇంకెక్కడనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలి. టైం టు టైం మేము చూస్తాం కదా, ఇప్పుడు అది ఆ టైంకి అది అంటే ఆ టైంకి అది మీరు పట్టుకుని ప్లేట్ పట్టుకుని వచ్చేస్తారు. ఇది చేయలే అది చేయలే అంటే ఇట్లా నేను ఫీల్ కాను మేడం. అంటే మనకు మంచిగా చెప్తున్నారు, మనం చేయాల్సింది మళ్ళీ మనకు చెప్తున్నారు, ఇది మర్చిపోయారు, ఇది చేయండి. ఇప్పుడు మిస్టేక్ అయినా అని మళ్ళీ ఇంకొకసారి మిస్టేక్ కాదు. అయినా కూడా మ్యాక్సిమం మీరు చూస్తాం కదా, ఏ టైంకి ఇప్పుడు సార్కి మజ్జిగ కావచ్చు, టీ కావచ్చు, ఏదైనా సరే స్నాక్స్ కానీ ఆ టైంకి మీరు అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతే, టైం వెంటనే చేస్తాను, చేసుకుంటూ ఎవరన్నా ఏమన్నా అనుకోనని ఇచ్చేస్తా. ఆ టైంకి అది వెళ్ళిపోవాలి. ఇంకా సార్ వస్తే ఇట్లా అదైతే అతడు అయితే తింటాడా ఇట్లా అడగమంటాం, టిఫిన్ ఇట్లా చేసిండా అట్లా. మీరంత బాగా మీరు కేర్ తీసుకోబట్టే సార్ కూడా మీరంటే అంతే గౌరవం ఉంది. అందరితో పాటు ఇప్పుడు మరి చదువు తక్కువ చదువుకున్నారు మీరు, మిగతా మంది ఏం చదువుకున్నా సార్ అన్నాడు, నాకు చదువు రాదు సార్ అన్న, చదువుకురా మీరు అంటే నాకు చదువు రాదని చెప్పిన. నేను ఏం చదవలేదు సార్, నా పేరు ఒక్కటి వస్తుంది, నెంబర్ అంతే తెలుస్తా అని నేను. కానీ మీరు చదువుకొని వాళ్ళలాగా ఉండరు జ్యోతి. సార్ అన్నాడు, చదువుకొని ఏం చేస్తున్నాం, మేమేం చేస్తున్నాం, నువ్వు చేసేది పనే మేము చేసేది, అందరం పనే చేస్తున్నాం, కాకుండా మేము కూర్చొని చేస్తాం, మీరు కష్టపడతారు, అటు ఇటు నడుస్తూ చేస్తారు. అట్లా ఫీలింగ్ ఎప్పుడు కావద్దు, మాది పనే మీది పని అనుకోవాలి జ్యోతి, అట్లా ఫీల్ కావద్దని సార్ అంత బాగా చెప్తారు. ఇప్పుడు మరి లీడర్షిప్ టీంలో ఇప్పుడు మనం చూస్తే మన దగ్గర పెద్ద పెద్ద ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళంతా మేనేజర్లు, వీళ్ళంతా ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ మనం లీడర్షిప్ టీం అంటాం, తెలుసు కదా మీకు. మనకి నార్మల్గా ఎంప్లాయీస్ ఉన్నారు, మన లీడర్షిప్ టీం సపరేట్గా ఉన్నారు, ఒక 30 మెంబర్స్ వరకు. వాళ్ళతో ఈక్వల్గా అన్నిట్లోనూ మనల్ని, ఇప్పుడు సార్ ఈవెన్ మేము ఏదైనా ఒక చిన్న సెలబ్రేషన్ చేస్తున్నా కూడా మేము ఇన్ కేస్ మేము జనరల్గా మర్చిపోము, హెచ్ఆర్ టీం ఎవరైనా సరే ఇన్ కేస్ మర్చిపోతే కూడా సార్ వాళ్ళని పిలవండి, వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు, ప్రతిదీ మనం ఫెస్టివల్ కానివ్వండి, ఏదైనా కేక్ కట్ చేస్తాం, బర్త్డేస్, అన్నిటికీ కూడా మిమ్మల్ని అందరినీ లీడర్షిప్ టీంలో సార్ పిలుస్తారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు? మేడం మేము ఏ సెలబ్రేషన్ ఏదైనా అయితే ఇట్లా సార్ ముందుకు రా అంటాను మేడం, ఎంతమందిలో ఉన్నా జ్యోతి అని జ్యోతిరామ్ అని కోపించడం ఇట్లా మేడం, నన్ను మీతోటి కూడా కట్ చేయించారు పాత ఆఫీస్లో 2-3 సార్లు పిలిచి కోపించున్నాను. అంటే నా గురించి ఇక నేనైతే సార్ మంచిగా చెప్తాడు, ఆ డిఫరెన్స్ ఏమి ఉండదు, అందరూ ఒకటే టీం, లీడర్షిప్ టీంలోనే అందరూ ఒకటే టీం. సార్ ఇంకా వేరే వాళ్ళు ఇట్లా వీళ్ళు పని వాళ్ళు అని ఇట్లా చూడొద్దని ఇట్లా నా ముందర చెప్తే నేను ఇట్లా నా చెవులారా, అంటే
అందరూ చూడొద్దు. ఎంప్లాయీస్ అందరూ ఒకటే. అజాలోకి ఒకసారి మన ఆర్గనైజేషన్లోకి ఎవరైనా ఒకసారి ఎంటర్ అయ్యారంటే అందరూ ఎంప్లాయీసే, అలా చూడొద్దు అని మనకు చెప్తారు. నేనైతే అట్లా అనుకుంటున్నాను, దేవునిలాగా మాకు కొంచెం సాయం చేసింది, ఎప్పటికీ మర్చిపోదని నాకు ఫీలింగ్ అది ఒక్కటి ఉంటుంది. పిల్లలు చదవాలి మేడం, నాకు నేను ఏం చదవలేదు, పిల్లలు మీరు చదవలేదు కానీ పిల్లల్ని మంచిగా చదివిస్తున్నారు. కోరికే. ఏం చదువుతున్నారు పిల్లలు? బాబు డిగ్రీ మేడం, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్. పాప ఇప్పుడు ఇంటర్ పోయింది, ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివిస్తున్నారు, కష్టపడి చదివిస్తున్నారు. చదువుతారు మేడం. నేనైతే వాళ్ళకి ఏం చెప్పను, మంచిగా ఏది చదువుకోవాలనుకుంటే అది చదివిస్తాను. నాకు చదువురాదు, నేను ఏం చెప్తాను వాళ్ళు, ఇట్లానే చెప్పను. చాలా బాగా చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఒక భవిష్యత్తు మీరు ఇవ్వాలి అనేసి. ఎవరైనా అజాలో జాయిన్ అయ్యే ఎంప్లాయీస్కి ఎట్లా అంటే మీరు ఏం కొత్తగా వచ్చే ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఏం చెప్పాలనిపిస్తుంది మీకు? సార్ మంచిగా చూసుకుంటాడు, ఒక ఫ్యామిలీలా కష్టపడితేనే మనకు అన్నం దొరుకుతుంది. ఫస్ట్ అయితే ఏది రాదు. ఎంత బాగా చెప్పారు, కష్టపడితేనే మనకి ఏదైనా. చదువైనా అంతే కదా, చదువుకుంటేనే మనం జాబ్ చేయాలి. చదువైనా వర్క్ అయినా ఏదైనా. ఇంకా చదువు లేని ఇట్లా వర్క్ చేయలేము కదా. మనం పని నేర్చుకోవాలంటే ఇక కష్టపడాలి. మనం ముందుకు పోవాలంటే కొంచెం కష్టపడాలి, కష్టపడితే మన కడుపు నింతది, అన్నీ చేయగలుగుతాం, ముందరికి ఎదుగుతాం మనం. కొంచెం అనిపిస్తుంది నా మనసులో అయితే. మీరు అనిపించడం కదా, అదే నిజం అండి, అదే నిజం. ఎంప్లాయీలు ఇట్లా ఏమన్నా బాధపడ్డా అని నేను చెప్తా, ఇక్కడ మంచిగా ఉంటది మన కంపెనీలో. కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ పడతారు కదా, అలవాటు అయిందాక. మళ్ళీ మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా అని సార్లు చూసుకుంటారు, మన కంపెనీ చూసుకుంటారు. చాలా మందికి అట్లా, అంటే ఆఫీస్ రిలేటెడ్ వర్క్ రిలేటెడ్ కాదు, పర్సనల్ గా వాళ్ళు ఏమైనా కొంచెం బాధపడుతున్నా సార్ ప్రతి ఒక్కరికి గైడ్ చేస్తారు. ప్రతి ప్రాబ్లంకి సార్ దగ్గర సొల్యూషన్ ఉంటుంది. ఎందుకు ఇది ఇలా అయిందా, ఓకే ఇది ఇలా కాదమ్మా ఇలా చెయ్యి అని ప్రతి ఒక్కరికి సార్. ఏం కాదరా, ఏమైనా ప్రాబ్లం ఉంటే సార్ తోటి మనం మేడం వాళ్ళు ఉంటారు, అశ్విన్ మేడం వాళ్ళు ఉంటారు, ఇట్లా చెప్తాం మేడం. మన హెచ్ఆర్ టీం ఉంటుంది, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము ఇట్లా చెప్తాం, భయపడొద్దని ఇట్లా చెప్తాం మేడం. వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటారు. అంటే కొంతమంది ఫుడ్ కావాలన్నా, చాయ్ కానీ నీళ్ళు కానీ కావాలంటే అడిగితే మేము చెప్తామని ఇట్లా చెప్తాం. చూస్తాం కదా మేము కూడా, మీరు అందరితోనూ అట్లే మంచిగా మాట్లాడతారు. అంటే మనకు ఆఫీసు ఎదుగుతూనే మనం ఇట్లా కొంచెం ఆఫీస్ తో పాటు మనం కూడా ఎదుగుతాం. అట్లా ఆలోచిస్తున్నాం. అవును, అంటే ఇప్పుడు సార్ అనుకున్నది చేయాలి, కష్టపడతారు కదా సార్, మన వంతు మనం కూడా చేయాలి, మనకు కొంచెం అన్నం దొరుకుతుంది. చాలా బాగా చెప్పారు. అంటే మీరు చూస్తుంటారు చాలా మంది ఇప్పుడు వాళ్ళ ఇల్లు వదిలేసి హాస్టల్లో ఉంటూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇప్పుడు మనకి దగ్గరగా హైదరాబాద్ అనే కాదు, ఆంధ్ర దగ్గర నుంచి అటు వైజాగ్, విజయవాడ, భీమవరం ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారు. మేము చాలాసార్లు చూసాం, ఎవరైనా ఫస్ట్ కొంచెం 1 వీక్ ఇంటి దగ్గర నుంచి రావడం వల్ల ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చి కొంచెం వాళ్ళు బాధపడుతుంటే మీరు వాళ్ళకి ధైర్యం చెప్పడం నేను చాలాసార్లు చూసాను. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సార్తో మాట్లాడడానికి ఇట్లా చెప్తారు. అంటే కొత్తగా వస్తారు కదా, తెలియదు కదా అలా. జనరల్ గా మిగతా కంపెనీస్ మిగతా చూస్తే వాళ్ళు అట్లా ఉంటే మనకేముంది అని వదిలేస్తారు, కానీ మీరు అలా వదలరు వాళ్ళతో అని. అంటే మనకు సారు మస్తు సాయం చేస్తుంది మేడం. సార్ ఇంకా కొంచెం కంపెనీ డెవలప్ అవ్వాలి, అయితే కొంచెం ఎంప్లాయీస్ అందరూ హ్యాపీగా ఉండాలి, సార్ మంచిగా ఎదిగితే మనం జాబ్ అంటే కొంచెం జాబ్ గురించి కాదు కానీ మనకు అన్నం పెట్టిన వాళ్ళకు మనం కొంచెం మంచి జరగాలి. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేయాలి. అందరం కలిసి మనం చేస్తేనే కంపెనీ అనేది గ్రో అవుతుంది, కంపెనీతో పాటు మనం కూడా గ్రో అవుతాం. సార్ చేసిన సాయం అయితే ఎట్లా మేడం, నాకు మళ్ళా అంటే ఒకసారి కొంచెం మాకు చాలా ఇబ్బంది ఉండే మేడం 3 ఏళ్ళ కింద. అప్పుడు ఊరు వెళ్ళిపోదామని మా ఆయన అప్పుడు ఇట్లా అన్నాడు. అంటే మేము కొంచెం మా చెల్లెళ్ళు మేము పార్ట్నర్స్ బండి కొన్నాం, కొంటే కొంచెం లాస్ వచ్చింది మాకు. 3 లక్షలు అప్పు తెచ్చినాం. బండి ఫైనాన్స్ తీసుకోతే నాకు అప్పు అయింది 5 లక్షలు అయింది మేడం. 5 లక్షలు అప్పు అయింది. అయితే సార్ని ఊరు వెళ్ళిపోదా అంటే నేను మా ఆయనతో ఊరు వెళ్ళొద్దు, నాకు సార్ నేర్చిపెట్టి పోబుద్ది అవుతలేదు, మా ఆఫీస్ బాగుంది కదా, మళ్ళీ ఇంత మంచిగా ఏడో దొరకదని ఇక ఎప్పటికీ అదే ఆలోచన ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళొద్దు, వెళ్తే ఇట్లా ఆఫీస్ మళ్ళీ మనకు దొరకదు అని ఇక నేను సార్ మెల్ల విష్ణు సార్ని అడిగాను. విష్ణు సార్ పోయి మళ్ళీ సార్ని అడిగాను, ఇట్లా జ్యోతి 2 లక్షలు అడుగుతుంది కావాలంటే సార్, లేకపోతే మళ్ళీ ఆయన ఊరు అంటే మా మామ
పొలం అంత అంటే అమ్మనిస్తలేడు మేడం. ఊరికి వెళ్ళి వస్తేనే మీకు అమ్మనిస్తా, 5 ఎకరాలు ఉంటే మేము పొలం ఇయ్యమని మళ్ళీ అట్లనే అవుతుందని అంటే ఇక సార్ చెప్పిన మా మామ ఇట్లా అంటుంది సార్ అంటే, నువ్వు ఊరికో ఏం చేస్తావు జ్యోతి, ఇన్ని రోజులు సాయం చేస్తున్నావు. అప్పటికి 5 ఏళ్ళు అయింది మేడం. అప్పటికి 5 ఏళ్ళు అయింది. ఊరు వెళ్ళిపోదా అంటే సార్ ఉండి ఎంత కావాలమ్మంటే చెప్పేసిన, ఒక 2 లక్షలు కావాలి సార్ నాకు అంటే. ఎందుకంటే అప్పు ఉంది కొంచెం, అప్పులైన ఊకిన సతాయిస్తున్నాం సార్ అంటే ఇక నాకు 2 లక్షలు సాయం చేసింది సార్. అవును. మళ్ళీ అది కాకుండా తర్వాత కూడా మళ్ళీ హెల్ప్ చేశారు. హెల్ప్ చేస్తే నీకు ఉన్నప్పుడు ఏమని చెప్పి నువ్వు ఉన్నప్పుడు కొన్ని అట్లా ఇస్తూ వచ్చారు. కానీ ఉన్న పళంగా 2 lakhs ఇచ్చారు. సార్ నా మీద అంత నమ్మకం పెట్టుకొని ఇచ్చారు మేడం. ఏ ఆఫీసులో ఇవ్వరు ఇంకా. అవును, చాలా చాలా బాగా అనిపిస్తుంది వింటుంటే. అంటే మధ్యలో ఓరోరు అనిపిస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు ఇట్లా ఉంటారు కదా. సార్ అట్లా నా మీద ఎంత నమ్మకం ఉంటే మీకు 2 lakhs ఒకటేసారి అడ్వాన్స్ లాగా ఇచ్చారు. నాకు వెళ్ళినే కట్టేసిన, ఎంత వెళ్తే అంత కట్టేసిన. నెల మళ్ళీ తీసుకుంటాం. నెల 6 నెలలు సంవత్సరం దాకా కట్టేది మొత్తం అంతా. అట్లా మంత్ కొంచెం కట్టేసిన. కానీ నన్ను సార్ ఎప్పుడు పైసలు ఇస్తావని ఇట్లా అడగలేను. ఫస్ట్ తీసుకునేప్పుడే చెప్పేసి నేను ఉన్నంత కడతా సార్ అంటే అన్నాడు. అంతే. చాలా అనుబంధం ఉంది అయితే మీకు ఆఫీస్ తోటి. అందుకే మా ఆయన ఇట్లా చాలా అంటే ఆఫీస్ అంటే ఆయనకు గారు, ఆఫీస్ లాగా లేదు కదా మరి. ఇదంతా ఒక ఫ్యామిలీలో కష్టం వస్తే ఆదుకుంటున్నారు, మేము ఉన్నాము అన్నట్టుగా. ఈ రోజుల్లో ఎవరు చేయరు కదండి. ఇప్పుడు ఎవరో మనకు తెలియని వాళ్ళకి మనం సడన్ గా ఒక 2 లక్షలు ఇవ్వడం అంటే మాటలు కాదు కదా. డ్యూటీ మానే అంటోళ్ళు ఇట్లా ఉన్నారు కదా మేడం, పైసలు అడిగితే ఇట్లా. కానీ సార్ అట్లా అనలే మేడం, మాకు సాయం చేసింది సార్. నా మస్తు బాధలు వచ్చినాయి మేడం డ్యూటీ చేసేటప్పుడు. కానీ నేను ఆఫీస్కి వస్తే అన్ని మర్చిపోతా, అవన్నీ ఈ ప్రపంచంలోకి వచ్చేస్తే అక్కడ మర్చిపోతా. మళ్ళీ ఇంటికి పోతే అదే మళ్ళీ అవన్నీ వస్తాయి. ఇక అట్లా అని పిల్లలు ఇట్లా చదివిపియాలంటే సారు పిల్లలు చదివిపిస్తున్నాం ఇట్లా మస్తు సార్లు అడిగింది. చదివిపిస్తున్నా సార్ అని చెప్పిన, చదివిపియాలమ్మా, ఇవాళ రేపు చదువు లేకుంటే వేస్ట్ జీవితం, కష్టమైనా కానీ పిల్లలు చదివిను అని చెప్పి. కానీ ఇక ఒక్కొక్కసారి నాకు ఇంట్లో పరిస్థితి ఇట్లా బాగుంది, ఇబ్బందులు. నాకు జాబ్ మీద మస్తు ఇంట్రెస్ట్ ఉంది మేడం, చేయాలని ఇప్పటికైనా. ఇంకెన్ని రోజులైనా వద్దనాక చేయాలని నాకు ఇంకా మనసులో అట్లా. మనది మనం చూసుకోవాలని ఏ రోజుల గురించి ఆలోచించి, ఎందుకంటే 5 రోజులు ఉండి ఏం చేస్తావు ఊళ్ళో అంటారు. పిల్లల కోసం మంచి జాబ్ ఉంది మళ్ళీ ఇంత జీతం అంటే నీకు వేడ దొరికింది మంచిగా జాబ్ అంటారు. అంటే ఇక నేను జాబ్ ఇచ్చిపెట్టుకొని కొన్ని రోజులైనా చేస్తా, నేను ఇంకా ఎన్ని రోజులైనా చేస్తా అని నాకు అదే ఉంటుంది మనసులో. ఇంకా కష్టపడాలి. అంతకుముందు సార్ పాత కంపెనీలో సార్ అమ్మేసేటప్పటికి ఒక 1000 మంది వరకు ఉన్నారు ఎంప్లాయీస్. అట్లాగే ఇక్కడ సార్ ఏమనుకుంటున్నారంటే ఒక 2 ఏళ్లలో 2-3 ఏళ్లలో ఇప్పుడు మనం 200 మంది వరకు ఉన్నాం ఇక్కడ. కానీ మనకి ఇండియా మొత్తం చేస్తుంటారు, వెళ్తుంటారు, వస్తుంటారు, మీకు తెలుసు కదా. ప్రాజెక్ట్స్ అయిపోయినాక వచ్చేస్తారు, మళ్ళీ వెళ్తారు. అట్లా మొత్తం ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 200 మంది వరకు ఉన్నాం మనం ఎంప్లాయీస్. ఒక 2-3 ఏళ్లలో సార్కి ఏంటి అంటే ఎంప్లాయీస్ ఒక 5,000 మంది ఎంప్లాయీస్ని చేయాలి అని సార్కి ఉంది. అది మనం అవుతుందంటారా? చేయగలుగుతామంటారా? అనుకుంటే చేస్తాడు సార్, ఏదన్నా అనుకుంటే చేస్తాడు. అంటే ఆయన మనసులో ఉన్నది చేస్తారు ఏదన్నా అనుకుంటే. అంటే పాత కంపెనీలో కూడా ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు తక్కువ మందే ఉన్నారు, 1000 మంది చేయాలి అని అనుకున్నారు, అది ఖచ్చితంగా ఆయన చేశారు. ఇక్కడ కూడా సాధ్యం అయిద్ది అంటారా? అయితే నాకైతే సార్ మీద చాలా నమ్మకం ఉంది. అంటే ఏదైనా చేయాలంటే చేస్తాడు, మాట ఇస్తే మాట తప్పరు, అనుకున్నది చేస్తారు. మనకి ఏదైనా మాట ఇచ్చారంటే మాట తప్పరు. ఏ మాట అయినా కానీ మనం ఏమైనా విషయం చెప్పినా కానీ అది చేయాలంటే చేస్తారు, కాదంటే కాదు, అంతే. ఏదైనా అంటే అది జరుగుతుంది, ముందుకోవాలంటే చేస్తాడు. అవుతుంది మేడం ఇక్కడ ఇట్లా
5,000 మంది ఎంప్లాయీస్ 5,000 మంది అవుతారు, ఎక్కువనే అవుతారు, ఎక్కువే అవుతారు. ఎక్కువ అవుతారు. నేను అనుకుంటున్నా అట్లా. అంటే సార్కి అంత టాలెంట్ ఉంది అని నేను అంటున్నాను. చాలా బాగా చెప్పారు. బాగా సార్ అంటే అనుకున్నది తెలివి, చేస్తారు. కొంచెం సార్ మైండ్లో ఉన్నది చేస్తాడు, అనుకుంటే అది అవుతుంది. జరుగుతుంది. ఓకే జ్యోతి, ఇప్పుడు అందరూ లీడర్స్తో పాటు మీరు కూడా ఒక లీడరే మన కంపెనీలో. ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకైతే మంచిగా ఉంటుంది మేడం. అంటే సారు మస్తు సార్లు అందరి ముందర ఇట్లా ఆమె చాలా సీనియర్, ఆమె చాలా టాలెంట్ చేసే పని చేపించేది, లీడర్ లాగా చేస్తుంది, లీడర్ లాగా చేస్తుంది. సారు నన్ను 2-3 సార్లు ఇట్లా నువ్వు అలా చేస్తా అంటే పని చేయించే టీంలో అంటే ఇట్లా సూపర్వైజర్ లాగా చేస్తావా అని ఇట్లా అడిగినాను. మిగతా మనకి అప్పుడు ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళందరూ చేస్తే మళ్ళీ మీరు వాళ్ళందరికీ పనులు చెప్తూ చూసుకుంటూ సూపర్వైజర్ లాగా చేస్తాను అంటే నేను చేయను సార్, నాకు మీరే వద్దన్నారా? నాకు చదువు రాదు, చేయను అని చెప్పిన. నేర్చుకుంటారు జ్యోతి, సార్ చెప్పారంటే మీరు నేర్చేసుకోగలరు. ఒకసారి సార్ అన్నారంటే అయిపోతుంది. 2-3 సార్లు మస్తు సార్లు అన్నారు మేడం, చెయ్యను సార్ నాకు చదువు ఏం రాదు, నాకు ఇదే మంచిగా ఉంది. సూపర్వైజర్ కూడా ఇస్తా అన్నారు, ఇస్తా అన్నారు సార్, చెయ్యను అన్నది. అంటే టీం లాగా మంచిగా నడిపించుకొస్తున్నాను. అందరికి నలుగురు మీ కింద నలుగురికి చెప్పడం, అన్ని టైంకి అయ్యేలాగా చూసుకోవడం. చెప్తావు పని నువ్వు పని నాకు మేడం పని చేయకపోతే నచ్చదు. ఎవరైనా సరే మనం వచ్చింది అందుకే కదా, చేయకపోతే నాకు నచ్చదు. పని అంటే పని అయిపోవాలి, మనం మాట తెచ్చుకోవద్దు, మనం చెప్పింది మనం చేసుకుని వెళ్ళిపోవాలి. మనం వచ్చింది అందుకే అని చెప్తాను. ఇక అందరూ నా లేకనే చేస్తారు, టీం అంతా కూడా మీతో పాటు అందరూ కూడా కలిసి అట్లానే చేసుకుంటారు. కలిసిమెలిసి చేస్తాం మేడం, అందరూ కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ లాగా అందరూ కలిసి చేస్తాం. ఏమైనా తెలియదు ఉంటే ఇట్లా అలాగే చెప్తాను నేను, ఇట్లా కాదు ఇట్లా. నాకు చదువు రాకున్నా కానీ అన్ని పనులు చేస్తారు. కాఫీ మిషన్ ఇట్లా నేర్చుకున్నా, అది ఎట్లా వేయాలి, ఎట్లా ఫిల్ చేయాలి, ఫిల్టర్ చేయాలి, అన్ని అది క్లీనింగ్ కానీ ఇట్లా బటన్స్ వస్తాయి, అవన్నీ నేర్చుకున్నారు. చదువు రాదు అని మీరు అనుకుంటున్నారు అంతే, కానీ మీరు అన్ని చేయగలరు. చేసినాయి. ఇంకా సార్ ఎట్లా అనుకుంటాడు కానీ నేనైతే ఒక దేవునిలాగా మాకు సాయం చేసిండు సార్. ఎక్కడ వేయరు మేడం, అంతా మాకు సాయం చేసేసారు. అందుకే నాకు ఎన్ని రోజులు కానీ ఇక్కడనే చేయాలని ఉంది ఇష్టం. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు ఎన్ని రోజులైనా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎంప్లాయీలు అయినా కానీ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. అవును, ఎప్పుడు సార్కి ఎవరికి అట్లా చెప్పరు, ఎన్నాళ్ళు అయినా సరే ఎవరిని కూడా. ఎవరికైనా మంచిగా చెప్తారు సార్, ఎంప్లాయీలు అయినా ఏదైనా వాళ్ళ మంచి కోసమే చెప్తారు. కష్టపడాలి, మనకు అన్నం దొరుకుతుంది, కష్టపడింది అన్నం దొరుకుతుంది అని ఈ మాట మస్తు మందికి చెప్తారు. నేను మస్తు సార్లు విన్నా, సార్ చెప్పంగా విన్నారు. ముందుకోవాలి కానీ ఇంకా పోవద్దు, తిరిగి చూడొద్దు, అది బాగా నచ్చుతుంది. కానీ మా ఆయనకు సార్ ఎప్పుడు పరిచయం చేయలే, కానీ మా ఆయన ఇట్లా సార్ అంటే చాలా గౌరవం ఇష్టం. మా పిల్లలు ఇట్లా గౌరవిస్తారు సార్ అంటే. చూసారు కదా జ్యోతి వరకుప్పల గారు తన ప్రయాణం ఫణి సార్ తోటి ఎలా మొదలైంది, ఇప్పుడు ఆవిడ ఎలా వర్క్ చేస్తున్నారు, లీడర్షిప్ టీంలో ఒక లీడర్గా ఎలా ఉన్నారు. అలాగే తన మాటల్లో తను చెప్పారు, కష్టపడితేనే మనం ఏదైనా చేయగలము, దేన్ని చూసి భయపడి మనం వెనకడుగు వేయకూడదు, జీవితంలో ఏదైనా సాధించాలి అంటే కష్టపడాలి, ముందుకు వెళ్ళాలి అని మనందరికీ తన మాటల్లో తను చెప్పారు. దిస్ ఈజ్ టుడేస్ అజాస్ మీటా లీడర్ షో. ఐల్ బి బ్యాక్ విత్ అనదర్ లీడర్ సూన్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, అశ్విని పాసం.